to tell in English. Okay. We greet you all in the mighty and precious name of our Lord and Savior Jesus Christ, and welcoming you for this evening church prayer. వినేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో సంఘ ప్రార్థన కొరకు మేము ఆహ్వానిస్తా ఉన్నాం. आप सभी को प्रभु यीशु मसीह के नाम पे शुभकामनाएं देते हैं और इस मंगलवार के दिन प्रार्थना के लिए आप सभी को आमंत्रित करते हैं. Before entering into prayer, let us look into the passage and have a thought from that passage, and let us be exalted from the word of God. Then we will enter into the prayer time. మనము ప్రార్థనలో ప్రవేశించక ముందు దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని భాగాలు మనం చూసుకొని ధ్యానించి తర్వాత ప్రార్థనలో ప్రవేశిద్దాం. प्रार्थना में प्रवेश करने से पहले हम बाइबल के चंद वचनों को ध्यानबान करते हुए अपने आप को जांचते परखते प्रार्थना में प्रवेश करेंगे. For our evening exaltation, let us turn our Bibles, Book of Judges, chapter 1, verses 8 to 15. And these verses will all read in our own languages. Our brother will read in Telugu, and let us follow. న్యాయాధిపతుల గ్రంథము 1:8 to 15. 1వ అధ్యాయము 8 నుండి 15 వచనాలు. हमारे ध्यानबान के लिए न्यायों का किताब पहला अध्याय 8वां वचन से अपना 12 वचन तक हम बारी बारी पढ़ेंगे. भाई तेलुगु में पढ़ेंगे, हम उनके पीछे अपने भाषा में अपने आप पढ़ेंगे. చదువుతాను. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 8 నుండి 15. యూదా వంశస్థులు యెరూషలేము మీదికి యుద్ధం చేసి దాన్ని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చివేసిరి. తరువాత యూదా వంశస్థులు మన్యముల యందును దక్షిణ దేశముల యందును లోయల యందును నివసించిన కానానీయులతో యుద్ధం చేయుటకు పోయిరి. మరియు యూదా వంశస్థులు హెబ్రోన్లో నివసించిన కానానీయుల మీదకు పోయి షేషయిని అహిమానును తల్మాయిని హతం చేసిరి. ఆ హెబ్రోను పేరు కిర్యాతర్బా. అక్కడి నుండి వారు దెబీరు నివాసుల మీదికి పోయిరి. పూర్వము దెబీరు పేరు కిర్యాత్సే పేరు. కాలేబు కిర్యాత్సే పేరును పట్టుకొని కొల్లబెట్టు వానికి నా కుమార్తె అయిన అక్సాని ఇచ్చి పెండ్లి చేసేదని చెప్పగా, కాలేబు తమ్ముడైన కానాజు కుమారుడగు ఒత్నీయేలు దాన్ని పట్టుకుని గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను. ఆమె తన పెనిమిటింట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా, కాలేబు నీకేమి కావాలని అడిగాను. అందుకామె, దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చిన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. Let us look unto the Lord for God's help. దేవుని సహాయం కొరకై ప్రార్థనలో ప్రవేశిద్దాం. सहायता के लिए प्रभु की तरफ प्रार्थना में देखेंगे. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ పాద సన్నిధిలోనికి వచ్చుటకు మాకు అనుగ్రహిస్తూ ఉన్న ఈ శ్రేష్టమైన పరిణామను బట్టి వందనములు. సంఘముగా తండ్రి మా యొక్క ప్రార్థనా సహవాసం కలిగి ఉండటం మీరు ఇస్తున్న యొక్క చక్కని అవకాశమును బట్టి వందనములు చెల్లిస్తున్నాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసమైన మా దేవుడవు, మా యొక్క హృదయంలో ఒక రాజు వెంటనకు అందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. తండ్రి శ్రేష్టమైన చక్కని వాక్యము తండ్రి మాకు అందుబాటులో ఉంచారు. వాక్యము ద్వారా హెచ్చరించబడి, ప్రోత్సహించబడి, తండ్రి క్రమపరచబడి, ఆ విధముగా మా యొక్క క్రైస్తవ జీవితమును రూపుదిద్దుకునే దాని కొరకై మీరు కల్పించిన ప్రతి విధమైన అవకాశమును బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో
తండ్రి, చదవబడిన వాక్య భాగము ద్వారా మీరే మాతో మాట్లాడము. తండ్రి, నిష్ప్రయోజకులమైన మీ దాసులమైన మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకుని ఈ సమయం కొరకై పరిశుద్ధపరిచి, బలపరిచి, ఆత్మతో అభిషేకించి మీ మహిమ కొరకై వాడుకొనమని ప్రార్థిస్తున్నాం. అంధకార శక్తులన్నిటినీ విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. ఈ రక్త ప్రోక్షణ క్రిందికి నన్ను మమ్మల్ని తీసుకుని వస్తున్నాము. తండ్రి, ఆన్లైన్ ట్రాన్స్మిషన్ లో కూడా ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా సహాయపడమని కోరుకుంటున్నాం. మీకే సమర్పించుకుంటూ స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ అంధకార శక్తులన్నిటిని విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు నామములో బంధిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 Last week, at the time of prayer meeting, we have seen the first 8 verses for prayer. First 7 verses. గత వారము మన ప్రార్థన సమయంలో ఈ న్యాయాధిపతుల గ్రంథము మొదటి 7 వచనాలు ధ్యానిస్తూ వచ్చాం. पिछले हफ्ते प्रार्थना के लिए हम इन न्यायों का पुस्तक से पहला अध्याय 1 से लेकर 7 वचन तक हमने ध्यानबान किया है. Book of Judges, it covers nearly 350 years to 400 years period of time. ఈ న్యాయాధిపతుల గ్రంథం గమనించినట్టయితే దాదాపు 350 సంవత్సరాల నుండి 400 సంవత్సరాల వ్యవధిని అది చూపిస్తా ఉంది. देखते हैं कि न्यायों की ये पुस्तक लगभग 350 साल की जो बीती हुई दिनों की याद दिलाती रहती है. After the demise of Joshua, the people of God, the children of God, they had to capture whatever the inheritance they were given. They have to conquer it and they have to inherit it. చూడండి, దేవుని సేవకుడైన యెహోషువ మృతి పొందిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు వారి ముందున్నటువంటి ఆ యొక్క కానాను దేశాన్ని సంపూర్ణంగా వారు స్వతంత్రించుకోవాలి. దాని మీద యుద్ధం చేసి దాన్ని అంతటిని కూడా వారు మరి జయిస్తూ రావాలి, దాన్ని ఆక్రమించుకుంటూ రావాలి. कालेब के मौत के बाद में इस्राएलियों की प्रजा यहोशुआ का जो बाद में हम देखते हैं कि ये जो इस्राएली की प्रजा इन सारे कानान का जो भी स्थान है उसको अपने वश में करना है. The place Jerusalem and Hebron, it was occupied by Canaanites. చూడండి, ఈ యొక్క హెబ్రోను ప్రాంతం అంతా కూడా కానానీయులు దాన్ని ఆక్రమించుకొని ఉన్నారు. ये हेब्रोन के स्थान को कानानियों की वासी उसके अधिकार में, उनके वश में वो था. And Canaan, he was the 4th son of Ham, and Ham was the son of Noah. చూడండి, కానాను హాము యొక్క 4వ కుమారుడు. హాము నోవాహు కుమారుడు. देखते हैं ये कानान जो है वो हाम का चौथा पुत्र है, जो हाम नोवा का पुत्र है. So Ham was the grandson of Noah. ఈ యొక్క హాము నోవాహు యొక్క మనమడు లాగా ఉన్నాడు. No. Canaan was the grandson of Noah. క్షమించండి, కానాను ఈయన నోవాహు యొక్క మనవడు. हम देखते हैं कि कानान जो है नोवाह के उनके पोता था. Here I would like to mention about Ham, the second son of Noah. నోవాహు యొక్క 2వ కుమారుడైనటువంటి హాము గురించి ఇక్కడ నేను తెలియజేయాలనుకుంటున్నాను. तो ये बताना चाहता हूँ कि हाम जो है नोवा के दूसरा संतान है, पुत्र है. Noah had 3 sons, Shem, Ham and Japheth.
నోవాహు ముగ్గురు కుమారులు ఉన్నారు, షేము, హాము, యాపేతు. और नोहा को 3 लड़के थे, शेम, हाम और यापेत. And in one instance, Noah, when he was drunken and he was without clothes, naked, at the time, the second son, Ham, exposed this issue to all, and he gave very shame to his father's name. చూడండి, ఒక సందర్భంలో నోవాహు మత్తుడై ఉండి ఆయన మరి దిగంబరుడై ఉన్నప్పుడు ఈ విషయాన్ని ఎరిగినటువంటి హాము మరి అందరికి ఈ విషయాన్ని బయలుపరుస్తూ వచ్చి ఆ తండ్రికి అవమానాన్ని తీసుకొచ్చాడు. और हम देखते हैं कि हाम जब नोआ ने दाख रस के वश में था और उसके आदि में जब वो सोए पड़ा था, उस समय में उस वस्त्रहीन हुआ था, उस समय उसने देखा है और उसके वस्त्रहीनता के बारे में सारे लोगों को बताया, इसलिए उसको अपमान लेके आया उसका संतान को. The first and the last son also they know about this issue, but they did not expose. But only Ham exposed this issue. That is the reason why. That was the reason Noah cursed Ham and his descendants. చూడండి, మిగతా నోవాహుకు ఇద్దరు కుమారులకు కూడా ఈ విషయాన్ని తెలిసినప్పటికీ వారు ఈ విషయాన్ని బహిరంగపరచకుండా రహస్యంగానే ఉంచారు. అయితే హాము మాత్రం దాన్ని బహిరంగపరచడం ద్వారా నోవాహు హామును తన సంతతిని అంతటినీ కూడా శపిస్తూ వచ్చాడు. लेकिन नोआह के जो दूसरे 2 पुत्र थे, शेम और यापेत, वो भी जानते थे कि उनका पिता वस्त्रहीन था, फिर भी उसके बारे में कोई दूसरे को नहीं बताते हुए उसको गुप्त रखा है. लेकिन हाम का इस बर्ताव के वजह से नोआह ने उसको शापित किया है. Here we can learn a spiritual lesson, that is, children should not expose the internal or family matters to anybody. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని మనం నేర్చుకోగలము. అదేంటంటే పిల్లలు కుటుంబ అంతరంగిక విషయాలను బయట వారితో ఎప్పుడు కూడా దాన్ని బహిరంగపరచకూడదు. ఇంటి విషయాలను ఎప్పుడు కూడా ఆ రీతిగా బయట వారితో బహిరంగపరిచి ఇంటికి అవమానం తీసుకురాకూడదు. इस चीज से हम एक चीज को हम सीख सकते हैं कि बच्चे अपने घराने की कोई भी ऐसे बात को रहस्य ही रखना है, गुप्त रखना है, किसी को उसके बारे में बताना जरूरी नहीं है. Even the children of God, the church, they should not expose its internal things to anyone. అంతేకాకుండా సంఘంలో ఉన్నటువంటి దేవుని యొక్క బిడ్డలు, ఆ సంఘంలో ఉన్నటువంటి పిల్లలు మరి సంఘంలో ఉన్నటువంటి అంతరంగిక విషయాల గురించి ఇతరులకు బహిర్గతం చేయకూడదు. और इसी तरह कलिसिया के अंदर जो भी संतान है, वो कलिसिया के अंदरूनी बातों को बाहर लेके जाके उसके बारे में बातचीत करना या फिर उसके बारे में दोहराना उचित नहीं है. By this exposition, what happened to Shem and his descendants? కాబట్టి ఈ రీతిగా బహిర్గతం చేయడం ద్వారా హాముకు తన యొక్క మరి సంతతికి ఏం జరుగుతూ వచ్చింది? इस तरह अंदरूनी बातों को बाहर जाके बताना हाम और उनके संतान को क्या लेके आया है? The sons of Ham, one of the son, Canaan, he occupied that area called Canaan, and his descendants also called Canaanites. So they were driven away from that place. They had to be driven away from that place. చూడండి, అట్టి రీతిగా చేసిన కారణం చేత
తన సంతతి అయినటువంటి కానాను వారందరూ ఆక్రమించుకున్నటువంటి ఆ కానాను అటువంటి ప్రాంతం నుండి వారి సంతతిని వారి వంశస్థులందరినీ కూడా తరిమి వేయాల్సి వచ్చింది. हाम के इस बर्ताव के वजह से कानान जो अपने नाम से बुलाया जाता हुआ जो स्थान को वो आक्रमण करके रखा है, वो उस स्थान के अंदर से उन सबको वहां से भगा दिया गया है. Canaanites, they were occupied this place 2000 years before Christ. At the time of Abraham, before Abraham they were there. కాబట్టి ఈ కానానీయులు అబ్రహాం కంటే పూర్వం ఉన్నారు, అనగా క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల పూర్వమే దాన్ని ఆక్రమించుకుని ఉన్నారు. हम देखते हैं कि ये कानान का जो निवासी है लगभग 2000 साल मसीहा के पहले से ही, अब्राहम का पहले से ही उस स्थान को वो आक्रमण करके उसका साथ में रहते थे, बसे हुए थे. The entire place Canaan now is given as a promised land to the children of Israel. ఇప్పుడు ఆ దేశమంతా కూడా మరి వాగ్దాన దేశంగా ఇజ్రాయెల్ ప్రజలకు ఇవ్వబడుతూ వచ్చింది. और इस देश को, कानान को, इस्राएलियों की प्रजाओं को एक स्वास्थ्य के रूप से प्रभु ने वाचा बांध के दिया है. Now, after 1000 years, means after their inheritance, means before Christ 1000 years, nearly they enjoyed that place. Totally 1000 years they enjoyed that entire Canaan place. చూడండి, ఈ యొక్క కానాను ప్రాంతాన్ని అంతటిని వీరు దాదాపు 1000 సంవత్సరాలు అనుభవిస్తూ వచ్చారు. इस कानान के इलाका को लगभग 1 साल तक उसका अनुभव वो लोग पाते हुए वहां पे बसने लगे थे. Now, children of God led by Joshua, and they now given inheritance the entire place, and the tribes, individual tribes, they have to inherit individually according to the positions given to them. కాబట్టి దేవుడు ఇప్పుడు యెహోషువను ముందుగా ఉంచి ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరికీ వారి వారి సంతతికి వారి వారి ఆ యొక్క తెగల ప్రకారం వారు ఆ యొక్క గోత్రముల ప్రకారము వారికి పంచిచ్చినటువంటి ఆ దేశాన్ని ఇప్పుడు వారు స్వతంత్రించుకుంటూ రావాలి. प्रभु परमेश्वर यहोशुआ के निगरानी में इस कानान की देश को इस्राएलियों की जो उनकी जो गोत्र है उनके हिसाब से उसको बांटना है, उसको स्वास्थ्य के रूप में उसको बसना है. So in that process, the people of Judah, in the last week we saw that they occupied, they conquered a place and killed that Bezek king and occupied that place. గత వారం మనం చూస్తూ వచ్చాం, ఈ యొక్క క్రమంలో వారు ఆ యొక్క మరి ఆ ప్రదేశాన్ని ఆక్రమించుకునేటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి అదోని బెజేకు ఆ యొక్క మరి రాజుని, ఆ యొక్క వ్యక్తితో వారిని యుద్ధం చేసి అతన్ని హతం చేస్తూ వచ్చారు. और जैसे हमने देखा है पिछले हफ्ते, यहूदी की जो संतान है वो लोग ने इस जदोनी बेजे को, राजा को मार के गिरा के उस स्थान को आक्रमण किया है. In verse 8 we see that Judges chapter 1 verse 8, the children of Judah had fought against Jerusalem and had taken it and smitten it with the edge of the sword and set the city on fire. 8వ వచనంలో మనం చదవగలం, యూదా వంశస్థులు యెరూషలేము మీదకి యుద్ధం చేసి దాన్ని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చివేసిరి. देखते हैं 8वां वचन में, और यहूदियों ने यरूशलेम से लड़कर उसे ले लिया और तलवार से उसे
उसके निवासियों को मार डाला और नगर को फूंक दिया। In verse 9, we see that afterward, the children of Judah went down to fight against Canaanites that dwelt in mountain and in the south and in the valley. తర్వాత 9వ వచనంలో యూదా వంశస్థులు మన్యములందును దక్షిణ దేశమందును లోయ అందును నివసించిన కానానీయులతో యుద్ధం చేయుటకు పోయిరి. और हम देखते 9 वचन में, और तब यहूदी पहाड़ी देश और दक्षिण देश और नीचे के देश में रहने वाले कानानियों से लड़ने के लिए गए। In verse 8, they conquered Jerusalem. But coming to the point of Canaan, that particular area, Canaanites were there. They were very strong people, already decided over 1,000 years. చూడండి, వారు ఆ ప్రాంతాన్ని కొల్లబెట్టాలని ముందుకు వెళ్ళారు. ఆ ప్రాంతంలో యూదా వంశస్థులు వెళ్ళినప్పుడు కానానీయులు అక్కడ ఉన్నారు. వారు దాదాపు 1000 సంవత్సరాల నుండి అక్కడ ఉంటూ వచ్చారు. हम देखते हैं कि यहूदियों ने यरूशलेम के ऊपर आक्रमण करके उसको अपने वश में कर लिया है, लेकिन जब कानान के बारे में आता है तो वहां पे ये कानानियों पहले से 1 साल से वो लोग वहां पे बसे हुए थे, उसके अपने वश में था। So Canaanites were more civilized people, and they have their own language, even written language was there. చూడండి, కానానీయులు ఎంతో మరి ఉన్నతి చెందినటువంటి వారు, అభివృద్ధి చెందినటువంటి వారు. అంతేకాకుండా వారి యొక్క భాష వారికి ఉన్నది, వారి యొక్క భాష లిఖితపూర్వకంగా ఉన్నటువంటి భాషగా ఉన్నది. और हम देखते हैं ये कानानियों ने बहुत ही अच्छे अपने जिंदगी बिताते हुए थे, और उनके खुद के अपने लिखा हुआ भाषा भी था और वो बात भी करते थे. They had their own gods, El, Baal, and Asherah, Ashtoreth. So such goddess and gods they had. అంతేకాకుండా వారి యొక్క దేవుళ్ళు కూడా వారికి ఉన్నారు. ఎల్, బెల్లాల్, అషేరా, బయలు దేవతలు, అంతేగా అషేరా దేవులు. ఈ రీతిగా వారి యొక్క దేవతలు ఉన్నారు వారికి. और हम देखते हैं कि ये कानानियों को अपने खुद के बनाए हुए देवी देवता भी थे, जो एल, बाल और अशेरा ऐसे नामक देवी देवता उनको पूजते थे. In chapter 1, Judges chapter 1 verse 19, if you see that, there they have a strong military. They had chariots of iron. అంతేకాకుండా 19వ వచనంలో మనం చూస్తాం, వారికి మరి బలమైనటువంటి యుద్ధాయుధములు ఉన్నాయి, ఇనుప రథములు వారి దగ్గర ఉన్నాయి. और हम देखते हैं कि उनके पास ऐसे जो अच्छे हथियार उनके पास लड़ने के लिए बहुत ही अच्छे ताकतवर वस्तु भी थे, रथ थे, रथ. Now, at this time, the people of God, children of God, Judah people, the tribe of Judah, they were feared about these people. ఆ సమయంలో ఈ యొక్క యూదా వంశస్థులు వారిని చూసి భయపడుతూ వచ్చారు. उस दौरान यहूदियों इन कानानियों से बहुत ही डर भय रखते थे. By seeing their iron chariots, they got fear in their heart. వారి యొక్క ఇనుప రథములను చూసి వారి హృదయంలో భయపడుతూ వచ్చారు. उनके जो लोहे के रथ थे उनको देख के उनके हृदय में भयभीत हो गए. They forgot about their God who has more chariots
and many more army is the Lord of hosts, and they forgot about their God and saw these people and feared. చూడండి, వారి యొక్క దేవుణ్ణి వారు మర్చిపోతూ వచ్చారు. ఏ దేవుడైతే సైన్యములకు అధిపతియగు యెహోవానో, ఏ దేవునికైతే తన సొంత యుద్ధములు, రౌతులు, గుర్రములు మరి యుద్ధ రథములు కలిగి ఉన్నాడు, ఆ దేవుణ్ణి మర్చిపోయి ఇప్పుడు వీరు వారి యొక్క ఇనుప రథాలను చూసి భయపడుతూ వచ్చారు. यहूदियों ने अपने स्वयं के परमेश्वर जो सेनाओं के राजा थे, जो महासेना के अधिकारी था, और उनका अपने बहुत सारे रथ हैं, फिर भी वो सब भूल के इन कानानियों के जो लोहे के रथ के वजह से वो डर भय उनके दिल में बस गया है. In chapter 1, Judges, chapter 1, verse 11, from thence he went against inhabitants of Debir, and the name of Debir before was Kiriath Sefer. 11వ వచనంలో చూడండి, అక్కడి నుండి వారు దెబీరు నివాసుల మీదకి పోయి పూర్వము దెబీరు పేరు కిర్యాత్ సేఫెరు. हम देखते हैं 11 वचन में वहां से उसने जाकर देबेर निवासियों से पर चढ़ाई की. दीबेर नामक नाम पहले वो किरियात तेरीम था. At the time, Caleb was alive, and he made a challenge: who will go and fight against these people? If anyone can go and fight against these people, I will give my daughter to him as a wife. ఆ సమయంలో అక్కడికి వచ్చి కాలేబు ఈ విషయాన్ని ఒక సవాలుగా విసురుతూ వచ్చారు. ఎవరైతే ఈ కిర్యాత్ సేఫెరును పట్టుకొని కొల్లబెడతారో నా కుమార్తె అయిన అక్సానిచ్చి పెళ్లి చేసేదనని చెప్తూ వచ్చాడు. उस दौरान कालेब अभी जिंदा था. उस स्थान में आके वहां से इस्राएलियों को एक चेतावनी दिया है, उनको सवाल किया है कि जो कोई भी इस किरियात तेरीम के ऊपर चढ़ाई करेगा और उसको अपने वश में करेगा, उसके खुद की बेटी अक्सा को विवाह में उसको देगा. So the name of Aksa, the meaning of Aksa is anklet, means kadiyam, cheti kadiyam. ఈ యొక్క అక్సా అనే పేరుకి అర్థము చేతి కడియం. और अक्सा का मतलब ये है कि जो हाथ के जो पहनते हैं बैंगन के जैसा, वो उसका मतलब है. And now our study is, our main thought we are going to have in this portion is how Aksa is adjusted and understood the situation and behaved. What was her prayer, that we are going to see now. అయితే మనం ఈ భాగంలో చూసే విషయము, ప్రాముఖ్య విషయం ఏంటంటే ఈ యొక్క సందర్భాన్ని అంతటిని ఏ రీతిగా అక్సా అర్థం చేసుకుంది, ఏ రీతిగా తను ప్రార్థిస్తూ వచ్చిందో ఆ విషయాన్ని మనం ధ్యానిద్దాం. में अक्सा ने इस सारे परिस्थिति को किस तरह उसने पहचाना है और किस तरह उसकी अपने किस तरह उसको पहचान लिया है, उसके बारे में हम देखते हैं. Caleb told, without considering his daughter, just he appealed, if anybody war against these people, from these people, I will give my daughter to him. So without the consideration of Aksa, he told. చూడండి, ఇక్కడ కాలేబు ఒక సవాల్ విసురుతూ వచ్చారు. ఎవరైనా ఈ యొక్క ప్రాంతాన్ని, కిర్యాత్ సేఫెర్ అనే ప్రాంతాన్ని పట్టుకొని కొల్లబెడతారో వారికి నా కుమార్తెని ఇస్తాను, అక్సాని ఇస్తానని చెప్పాడు. అయితే మరి ఈ యొక్క విషయాన్ని ఏమాత్రం కూడా అక్సా యొక్క అనుమతి తీసుకోకుండా, అక్సాతో మాట్లాడకుండానే ఆయన మాట ఇచ్చాడు. कालेब ने अपने बेटी अक्सा से कोई बातचीत पूछताछ भी नहीं किया है कि कोई इस तरह की सवाल पेश करने से पहले उसकी मंजूरी भी नहीं ली है कि जो कुछ भी वो किरियात तेरीम को अपने वश में करेगा, उसके ऊपर चढ़ाई करके अपने बस में करेगा, तो उसको अक्सा को, उसका बेटी को उसके हाथ में देगा. Aksa was such a girl, divinely grown in the grace of God, in the grace of men.
because Caleb nourished her in such a way. Now she obeyed her father's commandment and appeal. చూడండి, అక్స మరి ఆ రీతిగా తను పెరుగుతూ వచ్చింది. దేవుని యందు భయభక్తులతోనూ మరి తండ్రికి పరిపూర్ణ విధేయతలో తను పెరుగుతూ వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే తండ్రి మాట ఇచ్చాడో మరి తండ్రి యొక్క మాటకు పరిపూర్ణంగా విధేయత చూపిస్తూ వచ్చింది. अक्सा दैविक भयभीत से वो उसकी जीवन उसने कालेब ने उसकी जीवन व्यतीत किया है। इसलिए जब उस तरह की सवाल उसके सामने आई है तो उसको बिना किसी तरह की हिचकिचाहट नहीं किया है, लेकिन उसको स्वीकार किया है। So the first thing we can learn from the life of Aksa is obeying to the father's appeal or commandment. కాబట్టి అక్స జీవితంలో నుండి మనం మొట్టమొదటి విషయాన్ని నేర్చుకోవాల్సింది తండ్రి యొక్క మాటకు, తండ్రి యొక్క ఆజ్ఞకు పరిపూర్ణంగా విధేయత చూపించడం. अक्सा के जीवन से हम ये बात को जान लेते हैं कि पिता के जो बात को बिना कोई सवाल के पूछने से वो मान लिया है। The second thing we can see, Aksa got married with a person called Othniel. రెండో విషయం ఇక్కడ చూస్తాము, అక్స ఒత్నీయేలుతో వివాహం చేయబడుతూ వచ్చింది. और दूसरा चीज हम देखते हैं कि अक्सा ओत्नीएल नामक व्यक्ति के साथ उसका विवाह किया गया है। So Othniel is the brother's son of Caleb. ఒత్నీయేలు కాలేబ్ యొక్క సహోదరుని కుమారుడు. ये जो ओत्नीएल कालेब के भाई का बेटा है। So later we can see him as a judge, the first judge of Israel. తర్వాత మనం చూడొచ్చు ఈ యొక్క ఒత్నీయేలు ఈ ఇజ్రాయెల్ ప్రజలకు మొట్టమొదటి న్యాయాధిపతిగా నియమించబడుతూ వచ్చాడు. और बाद में हम देखते हैं कि यही ओत्नीएल इस्राएलियों के ऊपर पहला न्यायाधीश के जैसा स्थान ग्रहण किया है। Othniel went and fought against these people and won the war. That is the reason why Aksa was given to Othniel. నుండి ఈ యొక్క ఒత్నీయేలు మరి ఆ సవాల్ ప్రకారమైన వెళ్ళి దాన్ని ఆ యొక్క ప్రాంతాన్ని జయించి పట్టుకున్నాడు. ద్వారా కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికి ఇచ్చి పెళ్లి చేస్తూ వచ్చాడు. और ये ओत्नीएल कालेब के द्वारा जो सवाल पेश किया गया था उसको स्वीकारते हुए किर्यातेरिम के ऊपर चढ़ाई करके उसके अपने स्वाधीन में किया है। इसलिए अक्सा को विवाह में उसके हाथ में दिया गया है। She went to her husband's house and spending time there. తాను తన యొక్క పెనిమిటింటికి వెళ్ళింది, అక్కడ తనతో ఉంది. और अक्सा अभी अपने पति के घर में जाके वहां पे अपना जीवन बिता रही है। She was given some gifts also. తనకు కొన్ని బహుమతులు కూడా ఇచ్చారు. और उसको कई सारे बहुमान भी दिए गए। After some time, Aksa had to come to his father's house. కొంత సమయం తర్వాత అక్స తన తండ్రి ఇంటికి వచ్చింది. और थोड़ा समय बीतने के बाद अक्सा फिर से अपने पिता के घर में आ पहुंची। At that time, Othniel said, "You ask your father like this." In verse 14, we can see. కాబట్టి ఎప్పుడైతే అక్కడికి వస్తారో ఆ సమయంలో నీ తండ్రిని ఏ రీతిగా అడుగు అని 14వ వచనంలో ఒక విషయాన్ని తన భర్త చెప్తూ వచ్చాడు. उस दौरान ओत्नीएल ने उसके पत्नी अक्सा से कहा कि इस तरह अपने पिता से तू मांग। And now with some prayer or with some desire, she came to her father's house. ఇప్పుడు ఒక ఆశతో లేకుంటే ఒక కోరికతో తండ్రి ఇంటికి తను వచ్చింది. और अपने पिता के घर में कुछ चाहत रखते हुए कुछ उसके जीवन में पाने के लिए उसके पिता के घर में आ पहुंची है। In verse 14, last part we can see,
she lighted from off her ass, and Caleb said unto her, what wilt thou? 14వ వచనం చివరి భాగంలో చూడగలం. ఆమె గాడిదందిగా కాలేబు నీకేమి కావాలని అడిగాను. चौथा वचन आखिरी भाग में, फिर वहां अपने गधे पर से उतरी, तब कैलेब ने उससे पूछा, तू क्या चाहती है? So this we have to learn the second thing. When we come to our Father, Heavenly Father, we have to know what are the things we require. Our desires or our petitions must be ready. కాబట్టి ఈ రెండో విషయం మనం ఇక్కడ నేర్చుకోగలం ఏంటంటే, తండ్రి ఇంటికి మనము వచ్చినప్పుడు, తండ్రి యొద్దకు మనం వచ్చినప్పుడు మన యొక్క అక్కర్లేంటో, మన యొక్క కోరికలేంటో, మన యొక్క ఆ పట్టిని మనం సిద్ధపరచుకొని దేవుని సన్నిధికి రావాలి. हम भी जब अपने स्वर्गीय पिता परमेश्वर को पास हम आते हैं, उस दौरान हम हमारा चाहत क्या है, हमारी मंजूरी क्या है, ये सब हम एक पट्टी बना के तैयार रहना चाहिए. And the third thing we see, her father when he asked, what wilt thou? What do you want? What is your wish? He was asking. మూడో విషయం ఇక్కడ చూడడం, తండ్రి అడిగాడు, నీకేమి కావాలను. और तीसरी चीज हम देखते हैं कि वहां पे उसके पिता, अक्सा के पिता ने उससे पूछा कि तू क्या चाहती है. Now her response was in verse 15. She said unto him, give me a blessing. 15వ వచనంలో ఆమె జవాబిస్తూ వచ్చింది, దీవెన దయచేయము. और 15 वचन पहला भाग में हम देखते हैं, वहां उसने उससे बोली, मुझे आशीर्वाद दे. So here also we can learn some spiritual lessons. ఇక్కడ కూడా కొన్ని ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకోగలం. यहाँ पे हम एक आत्मिक सच्चाई को पा सकते हैं. Within 5 minutes I would like to close. 5 నిమిషాల్లో ముగించాలనుకుంటున్నాను. 5 मिनट में हम इस सभा को बंद करेंगे. Her starting was very good. She was asking for a blessing. తన యొక్క ఆరంభం చక్కగా ఉంది, దీవెన కొరకు అడుగుతూ వచ్చింది. आरंभ का दशा बहुत ही अच्छा है, क्योंकि वो आशीष को चाहती थी. In the prayer, she was also mentioning, along with her blessing, request of her blessing, she was also mentioning the previous blessings. చూడండి, తన యొక్క విన్నపంలో తన తండ్రిని అడిగే విషయంలో తనకు దీవెన దయచేయమని అడుగుతూనే, తన తండ్రి అంతకు ముందు తనకి ఏం ఆశీర్వాదాలు ఇచ్చాడో, ఏం దీవెనలు ఇచ్చాయో అవి కూడా గుర్తు చేస్తూ వచ్చింది. यहाँ पे हम देखते हैं कि अक्सा ने अपने पिता से आशीर्वाद की चाहत रखते हुए, पूछते हुए भी, उसने जो पहले से ही आशीष दिया है उस सारे चीजों को याद भी दिला रही है. She was saying that, but thou hast given me Southland. This was the previous blessing. నీవు నాకు ముందు ఒక ఆశీర్వాదం ఇచ్చావు, అదేంటంటే దక్షిణ భూమిని నాకు ఇచ్చిన్నావు. वो कहती है कि तूने मुझे दक्षिण देश तो दिया है. Now she was asking for the continuation of that blessing. The next one is, give me also a springs of water. ఇప్పుడు తన యొక్క ఆశీర్వాదాలను కొనసాగిస్తురమని నీటి మడుగులను కూడా దయచేయమని అడుగుతూ వచ్చింది. अब देखते हैं कि इस आशीष को याद कराते हुए फिर से उसने बोला कि तो जल के सोते भी दे. So in our prayer, when you are praying to God, we have to remember the previous things what the Lord has done for us, and in connection to that, next we have to appeal or we have to plead unto God. కాబట్టి మన తండ్రిని, మన దేవుణ్ణి మనం అడిగేటప్పుడు కూడా దేవుడు మనకు ఇంతకుముందు ఏం చేశాడో ఆ యొక్క దీవెనల విషయమై మనం స్మరణ తెచ్చుకుంటూ దేవుని సన్నిధిలో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ, తర్వాత మనకు వాటికి సంబంధించినవి ఏమి కావాలో మన యొక్క విన్నపాలు మనము దేవుని ఎదుగు తీసుకొచ్చే వారంగా కూడా ఉండాలి. इस तरह हम भी प्रभु परमेश्वर के सामने विनती करने के लिए आते हैं, तो जो आशीष मांगने से
साथ साथ पिछले जो आशीषों की उसकी याद दिलाते हुए आने वाले चीजों के लिए भी हम उसकी एक नजर में रखना चाहिए। Ask, it will be given to you. According to that, whenever you ask, whatever you ask, God will provide us in His will. కాబట్టి అడుగుడి మీకు ఇయ్యబడును అనే రీతిగా మరి మీరు ఏదైనా అడగండి, ఎప్పుడైనా అడగండి, దేవుడు తన చిత్తానుసారంగా దాన్ని దయచేవాడై ఉన్నాడు. जैसे इस लिखा गया है कि मांग तुझे दिया जाएगा, इस तरह हम कभी भी जो भी जरूरत है हम बिना हिचकिचाए Now, finally, we are going to मांग सकते हैं। Finally, we are going to see the fourth one is her success of her prayer. నాలుగో విషయము తన యొక్క ప్రార్థనలో పొందినటువంటి విజయము। और चौथा चीज हम देखते हैं कि उसकी जो प्रार्थना किया गया, प्रार्थना किस तरह मंजूर किया गया है। 15th verse, Judges chapter 1, 15th verse, and Caleb gave her upper springs and the nether springs. 15వ వచనం చివరి భాగంలో కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను। और 15 वचन में आखिरी भाग में लिखा है, इस प्रकार कालेब ने उसको ऊपर और नीचे की दोनों सोतों दे दिया। What the upper springs speaks of? ఈ యొక్క మెరక మడుగులు అంటే ఏంటివి? ऊपर की सोते का मतलब क्या है? Heavenly provisions overflowing with abundance towards earth. కాబట్టి ఈ యొక్క మెరక మడుగులు అంటే పైన ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలను తెలియజేస్తా ఉన్నాయి। और ये ऊपर की सोते हमें ये याद दिलाती हैं कि स्वर्गीय जो आत्मीय आशीषों की हमारे पर उड़ेलने की याद दिलाती हैं। On earth there is a spiritual drought, కరువు। మరి మెరక పల్లపు మడుగులు On earth we have a spiritual drought. చూడండి, భూమి మీద మనకి ఆత్మీయ మరి కరువు ఉంది। हम देखते हैं कि इस धरती पर आत्मिक हम देखते हैं कि एक तरह की यहाँ पे कोई हमें कमी घटी है। And because out of its abundance from upper springs, that means from heaven, that abundance overflows towards the earth, and it gives fulfillment and surplusness on the earth. చూడండి, ఈ యొక్క మరి మెరక మడుగులు అనగా ఆ యొక్క పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాల చేత ఈ యొక్క కరువులో ఉన్నటువంటి ఆత్మీయ కరువులో ఉన్నటువంటి ఈ భూమి పైన ఈ పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కుమ్మరింపబడడం ద్వారా ఈ యొక్క భూమి మీద తృప్తిని, సంతృప్తిని, సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు। जैसे ऊपर की सोते यानी कि आत्मिक जीवन के लिए जो आशीष वो उड़ेलना हमारे लिए ये साबित होता है कि धरती पर जो कमी घटी है, पानी की जो कमी घटी है वो भरपूरी से हमें मिलती है। What are the nether springs or lower springs? These are the spiritual graces which we have in this life. ఈ పల్లపు మడుగులు అంటే ఏంటంటే ఏవైతే ఆత్మీయ ఆశీర్వాదాలు ఈ లోకంలో మనం అనుభవిస్తా ఉన్నామో, దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడో వాటిని తెలియజేస్తా ఉన్నాయి। और ये जो नीचे की सोते हमें प्रभु इस जमीन पे, धरती पे जो आत्मिक आशीष हमें दे रहे हैं उनकी याद दिलाती हैं। Spiritual graces, आत्मीय कृपలు, there are many graces in various different graces are there. So all the spiritual graces we have on this earth. కాబట్టి ఆత్మీయ కృపలు అనేకమైనటువంటి వివిధ రకాలైనటువంటి కృపలు ఉన్నాయి। అవన్నీ కూడా దేవుడు ఈ భూమి మీద, ఈ లోకంలో అనుగ్రహిస్తా ఉన్నారు। और इस धरती पर बहुत सारे प्रभु हमें
आशीष देते हैं या फिर उनकी करुणा हमारे पे उड़ेल रहे हैं, लेकिन इस तरह धरती के ऊपर आत्मिक करुणा हमारे पर उड़ेलते हैं। The success of Aksa's prayer was she received upper springs and nether lower springs. కాబట్టి ఈ అక్సా యొక్క ప్రార్థనలో తను పొందిన విజయం ఏంటంటే తాను మెరక మడుగులను పల్లపు మడుగులను కూడా పొందుకుంటూ వచ్చింది. और हम देखते हैं कि अक्सा अपने प्रार्थना के जवाब में ऊपर की और नीचे की दोनों सोते पाई है। So I'm going to stop here, and we have seen 4 important things from the life of Aksa. కాబట్టి ఇక్కడ మనం ముగిస్తాం. చూడండి, ఇక్కడ ఈ రోజు 4 ప్రాముఖ్యమైన విషయాలు అక్సా జీవితంలో నుండి చూసాం. तो अक्सा के जीवन में हम 4 प्रमुख आत्मिक अच्छाइयों को हमने सीखा है। Number 1, she obeyed her father's appeal. మొట్టమొదటిది తండ్రికి పరిపూర్ణంగా విధేయత చూపిస్తూ వచ్చింది, తన ఆజ్ఞకు విధేయత చూపిస్తూ వచ్చింది. पहला चीज हम देखते हैं कि अपने पिता की बात को पूरी तरह उसने मानी है। Secondly, she was encouraged by her husband to ask for more blessings. రెండవది తన భర్త చేత అధికమైనటువంటి దీవెనల ఆశీర్వాదాల కొరకు వేడుకోవాలని ప్రోత్సహింపబడుతూ వచ్చింది. दूसरा चीज अपने पति के द्वारा अधिक से प्रोत्साहित की गई है कि और आशीषों की मांग रखने के लिए। And thirdly, she had a praying method, remembering the past blessings, asking for the present requirements. మూడవదిగా తను ఏదైతే కోరుకోవాలో, ఏదైతే అడగాలో ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి పట్టికతో తను సిద్ధంగా వచ్చింది. और तीसरा चीज यह है कि अपने बीते हुए आशीषों के बारे में याद दिलाते हुए आने वाले आशीषों की भी उसने चाहत रखी है। And fourthly, she was succeed in her prayer and received extra more than she expected. కాబట్టి తను అంతకు ముందు పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు అంతేకాకుండా తాను అక్కరున్నటువంటి వాటన్నిటిని కూడా గుర్తు చేస్తూ వచ్చింది. తద్వారా తనకు ఏవైతే తను అడుగుతూ వచ్చిందో వాటికంటే కూడా అధికంగా పొందుకుంటూ తాను ప్రార్థనలో విజయం పొందుతూ వచ్చింది. चौथा चीज ये है कि अपने प्रार्थना में वो बीते हुए जो आशीष यानी कि उनको दिया गया है उसको पाते हुए और आने वाले दिनों के लिए अधिकायत से वो अपना आशीषों को पाने की चाहत रखते हुए उन सारे प्रार्थनाओं की जवाब भी उसने पाया है। According to Ephesians 3:20 and 21, our God is a God who is able to give exceeding abundantly above all that we ask or think. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 ప్రకారము దేవుడు తన శక్తి చొప్పున మనం అడుగు వాటి అన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. और एफेसियों की 3 अध्याय 20 और 21 वचन के अनुसार अपने परमेश्वर अपने पिता अपने मांगने से भी अधिक अधिकायत से हमें देने की ताकत रखता है। I'm sorry I took a little bit more time, but may the Lord help us to pray in such a way, and let us be successful in our prayer. సమయం అధికంగా తీసుకుని క్షమించండి. ఈ దినము మనం కూడా ప్రార్థించి మన యొక్క ప్రార్థనలో జవాబు ఆ జయం పొందుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. थोड़ी सी अधिक समय मैंने लिया है, मुझे माफ कीजिए। और इस तरह हमारी प्रार्थना में भी हम कामयाब होते हुए इस तरह की चाहत रखने के लिए प्रभु हमें सहायता करे। Let us pray.
ప్రేమల తండ్రి, నమ్మకమైన మా దేవ, యేసుక్రీస్తు ప్రభు నామములో మీకు వందనములు చెల్లిస్తున్నా. అక్స తండ్రిని అడిగి పొందింది. మేము కూడా మా ప్రార్థనా జీవితంలో మా పరలోకపు తండ్రిని అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా దయచే శక్తి గల దేవుడు అడిగి పొందుటకు సహాయపడమని ప్రార్థిస్తూ, మా ప్రార్థనా సమయం దీవించమని మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకొస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.